దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని వచనాలను మార్చి చదువుతాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులం. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రికాల ఉపవాస ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభు నందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఎప్పుడూ విన్నట్టుగా ఒక ప్రసంగములాగా కాకుండా ఒక కథాంశముగా చరిత్రలో జరిగిన యథార్థమైన సంఘటనను మనము ఆలోచన చేద్దాం. పేతురు అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడి విద్య లేని పామరుడైనప్పటికీ బహుధైర్యముతో దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై ఆయన యూదులందరితో చెప్తా ఉన్నారు, యేసును దేవుడు నియమించాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడై ఉన్నాడు. కానీ ఆయనను మీరు నిరాకరించి దుష్టుడైన మనుష్యుణ్ణి కోరుకున్నారు. అధిపతి అయిన పిలాతు ఎదుటనే ఇదంతా జరిగింది. ఇంకా వారితో ఆయన అన్నాడు, మీరు జీవాధిపతిని చంపితీరి అన్నాడు. యేసుప్రభు యొక్క మరణం ఎంతో విశిష్టమైనది. ఈ ప్రపంచాన్ని కదిలించిన సంఘటనలలో అంత విలువైన సంఘటన మరొకటి లేదు. ఆయన శకపురుషుడు. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వమని ఆయన నామాన్ని బట్టి, ఆయన గుణగణాలను బట్టి అది ఎంపిక చేయబడింది. చరిత్రలో నిలిచిపోయిన ఆయన మరణానికి మీరే కారకులయ్యారని యూదులకు పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. యూదులు నిజమైన దేవుడైన ఆయనను గ్రహించక, ఆయన చేస్తున్న మేలులను గుర్తించక కలహబుద్ధితో
అసూయతో ఆయన మీద నేరాలను మోపి అన్యాయపు తీర్పుకు ఆయనను అప్పగించారు. అయితే మరో కోణంలో మానవాళందరి రక్షణ కొరకై యేసయ్య చేసిన బలియాగం సుస్పష్టమవుతా ఉంది. ఆయన మూలముగా మానవులందరికీ పాపక్షమాపణ కలగజేయుటకై ఆయన ఈ కార్యాన్ని తనంతట తానే జరిగించాడని మనము గ్రహించగలిగే వారంగా ఉండాలి. మన ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మ్రాణి మీద వ్రేలాడుతూ ఆయన పలికిన 7 మాటలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం, చివరి మాటలు. అయితే అంతకు ముందు కొన్ని ఘటనలు చరిత్రలో నిలిచిపోయే విధంగా జరిగి ఉన్నాయి. ఆదివారాన ఆయన యెరూషలేమునకు జయోత్సవముతో గాడిద పిల్ల మీద వచ్చాడు. ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగా. కానీ పిల్లలు, పిన్నలు, పెద్దలు మట్టెలతో, ఖర్జూరపు చెట్లతో ఆయనకు యెరూషలేముకు స్వాగతం పలికారు. యెరూషలేము పురవీధులలో హోసన్నా దావీదు కుమారునికి జయము అంటూ గొప్ప కేకలు వేశారు. మరి పరిసయ్యులు, శాస్త్రులు అసూయపడ్డారు. ఈ పిల్లలను కేకలు వేయొద్దని చెప్పు, వీరిని అరవద్దని చెప్పు అని యేసు అన్నారు. ఒకవేళ వీరు మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలు వేసి నన్ను స్తుతించును అని చెప్పి వారికి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. దేవాలయాన్ని చూస్తే అదంతా ఒక దొంగల గుహగా లేదా వ్యాపారపు టిల్లుగా ఉంది. గువ్వలమ్మువారు, రూకలు మార్చువారు, అక్కడ అంతా అన్యాయం కనబడుతూ ఉంది. యేసయ్య కొరడా జులిపించాడు. నా మందిరం ప్రార్థనా మందిరం అనబడును అని వాళ్ళకు చెప్పి బల్లను పడదోసి కోపముతో కలియజూశాడు. ఆలయాన్ని శుద్ధి చేయాలని ఆయన ఆశపడుతూ వచ్చాడు. తర్వాత ఆయన అక్కడి నుండి బేతన్య అనేటువంటి గ్రామానికి వెళ్ళాడు. కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు కయప అనేటువంటి ప్రధాన యాజకుని ఇంటికి వెళ్ళి వారి మందిరంలో కూడుకొని మాట్లాడుకున్నారు. యేసును ఎలాగైనా పట్టుకొని సంహరించాలి అని ఆలోచన చేసుకుంటా ఉన్నారు. ఇంతలో ఈ కుష్ఠరోగి అయిన సీమోని ఇంట కూర్చున్న యేసయ్యకు ఒక స్త్రీ అభిషేకం చేసింది. విలువైన అత్తరు తీసుకొచ్చి పగలగొట్టి ఆయన తలను అభిషేకించింది. ఇస్కరియోతు యూదా, ఎందుకమ్మా ఇంత విలువైన అత్తరు పగలగొట్టి ఆయన అభిషేకించావు? దీన్ని నమ్మి ఆ వెల తెచ్చి బీదలకు సహాయపడవచ్చు కదా అని చెప్పి ఆమెతో అన్నాడు. అప్పుడు ప్రభువారు, ఈమె జోలికి వెళ్ళకండి, నా భూస్థాపన నిమిత్తం ఈమె ఒక మంచి కార్యం చేసిందని చెప్పి ఆమెను ప్రశంసించాడు. వాస్తవానికి ఇస్కరియోతు యూదా బీదల మీద ప్రేమ కలిగి బీదలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆమెను అనలేదు. కానీ అది గొప్ప వెలకమ్మి దాన్ని సంచిలో వేసుకొని అతడు దాన్ని వాడుకోవచ్చు అనుకున్నాడు. వాడు దొంగయు దోచుకొని వాడునై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. వెంటనే యూదా అభ్యంతరపడ్డాడు, అంతమంది ముందు ప్రభువారు యూదాను అన్నందుకు. అప్పుడు అతడు సరిగ్గా అదే సమయంలో కైపా మందిరంలోకి వెళ్ళాడు. యేసును మీకు పట్టిస్తే నాకు ఎంత ఇస్తారు అని చెప్పి వారితో మాట్లాడుకున్నాడు. అప్పుడు వారు వాగ్దానం చేశారు, నీకు 30 వెండి రూకలు బహుమానంగా ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. ఒక బానిస ఖరీదు అది. ఒక బానిసను కొనాలంటే 30 వెండి నాణాలు చెల్లిస్తే చాలు అని మనకు ధర్మశాస్త్రంలో రాయబడి ఉంటుంది. యేసుకు కట్టిన విలువ 30 వెండి నాణాలు. వారు మాట్లాడుకొని వచ్చాడు, వాళ్ళు కూడా సంతోషించారు.
యూదా తగిన సమయం కొరకై కనిపెడతా ఉన్నాడు. 2 రోజుల తర్వాత జరగబోవు ఆ పస్కా పండుగకు ఎక్కడ నీకు విడిది సిద్ధం చేయాలి అని చెప్పి బోధకుడిని అడిగారు శిష్యులు. అప్పుడు ఆయన అన్నాడు, మీరు పట్టణంలోకి వెళ్ళండి, నీళ్ళ కుండ మోయించిన ఒకడు మీకు ఎదురొస్తాడు, అతడు వెళ్ళే ఇంటికి వెళ్ళండి. ఆ యజమానుడు ఒక గొప్ప సామాన్లతో నిండి ఉన్న మేడ గది మీకు చూపిస్తాడు అని చెప్పాడు. వారు అలాగే వెళ్ళారు, కనుగొన్నారు. ఆ ఇంటి యజమానుణ్ణి అడిగారు, బోధకుడు నీ ఇంట పస్కా విందు ఆచరించాలని కోరుతున్నాడని అతనితో చెప్పాడు. అప్పుడు వారు సరే అన్నారు. ఆ మేడ గదిని ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు సిద్ధపరుస్తూ వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులందరితో కలిసి మేడ గదికి వెళ్ళాడు ఆ పస్కా పండుగను ఆచరించడానికి. అప్పుడు ఆయనతో పాటు శిష్యులు ఉన్నారు. ఆయన ఎన్నో విషయాలు వారికి బోధించాడు. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబోతున్నాడు, వారు ఆయనను హింసిస్తారు, కొడతారు, చంపుతారు. అయితే మనుష్య కుమారుడు 3వ దినాన తిరిగి లేపబడతాడు అని వారితో చెప్పాడు. అయితే అప్పగించేది ఎవరో కాదు, నేను 12 మందిని ఏర్పరచుకొనలేదా, అందులో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడు అని చెప్పాడు. భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడున్న వాళ్ళందరూ అడిగారు, నేనా ప్రభువా, నేనా ప్రభువా అని అడిగారు. అయితే ఇస్కరియోతు యూదా కూడా అడిగినప్పుడు నీవన్నట్టే అని చెప్పి ఇస్కరియోతు యూదాతో ప్రభు అన్నాడు. కానీ ఎవరికీ అర్థం కాలేదు. ఆయన రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వారికి ఇచ్చాడు. వారంతయు కూడా భోజనం తీసుకున్నారు. ఈ రాత్రి మీరు నా విషయమై అభ్యంతరపడుదురు అని చెప్పాడు. గొర్రెల కాపరిని కొడుదును, గొర్రెలు చెదిరిపోతాయన్న లేఖనం నెరవేరినట్లు ఇది జరుగుతుంది అన్నాడు. పేతురు అన్నాడు, అందరూ అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను ప్రభువా, నీతో కూడా చావవలసి వచ్చినా సరే నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఈ రాత్రి నేను నిన్ను ఎరగనని నువ్వు ముమ్మారు చెప్పకముందు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని చెప్పి పేతురుతో అన్నాడు. ఈ సంఘటనలన్నీ 4 సువార్తికులు రాశారు. అయితే అచ్చట కొంత ఇచ్చట కొంత ఉంది. అందువల్ల ఒక వరుస క్రమములో మనం గుర్తించలేము. అయితే మీకు నేను కథాంశముగా ఒక వరుస క్రమములో ఈ వివరాలను మీకు తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు పేతురు ఆ మాట అన్నందుకు ప్రభు అతనికి ఈ విషయాన్ని తెలియజేశాడు. అంతటా వారు ఒక పాట పాడారు, ఒలీవల కొండకు వెళ్ళారు. అక్కడ గెత్సెమనే తోటలో ఎనుమండుగురిని తోట ఎదుటే ఉంచి రాతివేత దూరం వెళ్ళి తనతో 3 తీసుకెళ్ళాడు. యాకోబు, యోహాను, అలాగే పేతురును. గెత్సెమనేలో ఆయన ఎంతో దుఃఖాక్రాంతుడై రానున్న సిలువను భరించడానికి ఆయన విజ్ఞాపన చేశాడు. 3 అడిగాడు, ఒక్క గడి అయినా నాతో కూడా మీరు మెలకువగా ఉండి ప్రార్థించలేరా అని అడిగాడు. మరి ఇక్కడే నిలిచి ఉండానని చెప్పి రాతివేత దూరం వెళ్ళి వారి ఎదుట తన కొరకు ప్రార్థించుకొని వచ్చాడు. మరి చెమట రక్తపు బిందువులా కారుస్తూ వచ్చాడు. ఎంతో తీవ్రత ఉంది. ముమ్మారు ప్రార్థన చేశాడు. రాత్రి సమయం కదా, శిష్యుల కన్నులు భారంగా ఉన్నాయి, మెలకువగా ఉండి ప్రార్థన చేయలేకపోయారు. మీరు నిద్రిస్తున్నారా, నా కొరకు మెలకువగా ఉండలేరా అని చెప్పి మరలా లేపి అట్లు ముమ్మారు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు. చివరికి
ఇక మూడోసారి అయిపోయిన తర్వాత వారి దగ్గరికి వచ్చి, లెమ్ము, ఇక వెళదాము, ఆ గడియ వచ్చి ఉన్నది అన్నాడు. అప్పుడే ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకులను, బంట్రోతులను వాళ్ళతో మాట్లాడి ఉన్నాడు కనుక సైనికులందరినీ తీసుకొచ్చాడు. దివిటీలతో, గుదియలతో, కత్తులతో వారందరూ కూడా గెత్సెమనే తోటలో యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చారు. అప్పుడు ఇస్కరియోతు యూదా దగ్గరికి తీసుకొని యేసు దగ్గరికి వచ్చి ఆయనకు ముద్దు పెట్టి, బోధకుడా, నీకు శుభమౌనుగాక అని చెప్పాడు. నువ్వు చేయవలసినది చేయుము అని యేసు ప్రభు వారు అనగానే సైనికులు వెంటనే యేసు ప్రభు యొక్క చేతులు వెనక్కు విరిచారు, ఆయన పట్టుకున్నారు. ఎందుకంటే యూదా చెప్పాడు, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, అదే మీకు గుర్తు అని చెప్పి ఇస్కరియోతు యూదా వారితో చెప్పాడు. అట్లు యేసును వారు బంధించారు. శిష్యులందరూ కూడా చెదిరిపోయారు, పారిపోబోయారు. అయితే పేతురు తన వరలో ఉన్న కత్తి తీసి వారితో పోరాడాడు. అక్కడ ప్రధాన యాజకుని దాసుడు ఒకడు ఉన్నాడు, మల్కు అతని పేరు. ఈ కత్తి పోరాటంలో పేతురు యొక్క కత్తి సరిగ్గా మల్కు యొక్క చెవి మీద పడింది. ఆ చెవి కింద ఊడి పడిపోయింది. యేసు ప్రభు పేతురును వారించాడు, పేతురు, నీ కత్తి నీ వరలో పెట్టుకో, కత్తి చేత పట్టినవాడు కత్తి చేతనే నశిస్తాడని నీకు తెలియదా అని మల్కు యొక్క చెవిని ముట్టి ఆ రాత్రి కూడా మల్కు యొక్క చెవిని బాగు చేశాడు. నేను వేడుకుంటే తండ్రి నాకు సైన్యం పంపడా? తండ్రి నాకు సైన్యం పంపితే లేఖనములు నెరవేరాలనేది ఎలా నెరవేరుతుంది అని చెప్పి పేతురును వారించాడు. అప్పుడు యేసును పట్టుకున్న వారు ప్రధాన యాజకులందరూ కైప అనేటువంటి అతని యొద్దకు తీసుకెళ్లారు. అక్కడ శాస్త్రులు, పెద్దలందరూ కూడా కూడుకొని ఉన్నారు. 8 మంది శిష్యులు పారిపోయారు, ఎక్కడికక్కడ చెదిరిపోయారు. పేతురు, యోహాను మాత్రమే మిగిలారు. యోహాను ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనక ఇంటిలోకి వెళ్ళాడు. పేతురు పరిగెత్తుకెంటుకు వెళ్ళి ఆ ఇంటి ముంగిట ఆగిపోయాడు. ఇంటి ద్వారం దగ్గరే ఉన్నాడు. ప్రభువును లోపలికి తీసుకెళ్లారు. కైపాను ప్రధాన యాజకుడు ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని కుమారుడవా? నువ్వు చేసిన ఈ కార్యాలేంటి? వీరు ఇన్ని నేరాలు నీ మీద మోపుతున్నారని చెప్పారు. అక్కడికే అబద్ధ సాక్షులు, రకరకాలైన గుంపంతా చేరి ఉంది. ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో లేపుతానన్నాడు అని చెప్పి ఒకడు నేరం మోపాడు. బయల్జెబూలు వలన ఇతడు దయ్యాలను వెళ్ళగొడుతున్నాడని మరొకడు నేరం మోపుతూ వచ్చాడు. కానీ ఎవరు కూడా రుజువుపరచలేకపోతా ఉన్నారు. నువ్వు దేవుని కుమారుడవా, అది నాతో చెప్పు అని కైప అడిగినప్పుడు, మనుష్య కుమారుడు మేఘారూఢుడై వచ్చుట నీవు చూస్తావని చెప్పి అతనితో అనగానే ఆయన బట్టలు చింపుకున్నాడు. ఇంకా సాక్షులతో పనేమి, ఇతడు దేవునితో సమానంగా చేసుకొని మాట్లాడుతున్నాడు అని చెప్పి యేసును కొట్టడానికి ప్రయత్నించారు. ఆయన ముఖంపై ఉమ్మి వేశారు, అరచేతులతో చెంపలపై చరిచారు. నిన్ను కొట్టిందెవరు, ప్రవచించుమని చెప్తా ఉన్నారు. ఆయనను హింసించడం మొదలు పెడతా ఉన్నారు. అక్కడే ఉన్న పేతురు ఇవన్నీ గమనిస్తూ ఉంటే ఆ ప్రధాన యాజకుని ఇంటి ముంగటున్నటువంటి ఒక చిన్నది ఆయనను చూసి అడిగింది, నీవు కూడా యేసుతో కూడా ఉన్నవాడివి కదా, వారితో తిరిగిన వాడివే కదా అని చెప్పి ఆయన అడిగింది. అమ్మాయి, నాకు తెలియదు, నేను ఆయన ఎరగను అని చెప్పాడు పేతురు. ఆయన అక్కడి నుంచి కదిలి చలిమంట కాసుకున్న వారి దగ్గరికి వచ్చాడు. అక్కడ కూడా ఒకతను అడిగాడు, నువ్వు ఆ గుంపు వాడివే కదా, గలిలయుడవే కదా అని. లేదయ్యా, యేసెవరో నాకు తెలియదు అని చెప్పి బొంకి మరికొంత దూరం వెళ్ళాడు. మళ్ళా చిన్నది గుర్తుపట్టి, నీ పలుకు నిన్ను గుర్చి సాక్ష్యం ఇస్తున్నది,
నీవు గలిలయుడవే, యేసుతో కూడా ఉన్నవాడవే అని చెప్పింది. అప్పుడు పేతురు తన్ను తాను శపించుకొనుటకు, ఒట్టు పెట్టుకొనుటకు మొదలుపెట్టాడు. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము, ఇప్పుడు చదవండి 76వ వచనం, 74. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరగనని చెప్పి శపించుకొనుటకును, నీ మీదొట్టు, నా మీదొట్టు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనతో నేనెందుకు ఉంటానమ్మా, నా జీవితం నాశనంగానని తన్ను తానే శపించుకొనుటకు మొదలుపెట్టాడు. అప్పుడేం జరిగింది? వెంటనే కోడి కూసెను గనక, నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో చెప్పిన మాటను జ్ఞాపకం తెచ్చుకొని వెలపలకి పోయి సంతాపపడి ఏడ్చెను అన్నాడు. 33.5 సంవత్సరాలు యేసుతో ఉన్న పేతురు ఎంత చంచలుడిగా, ఎంత అస్థిరుడిగా, ఎంత పిరికివాడిగా బొంకుతూ ఇప్పుడు యేసు మాటలను జ్ఞాపకం చేసుకొని సంతాపపడతా ఉన్నాడు. యేసు ఎవరో తెలియని మల్కు మౌనంగా నిశ్చేష్టుడయ్యాడు. చెవి తెగ నరకబడినా కూడా రక్తం కారుతున్న తన చెవిని పట్టుకొని ఉన్నాడు. యేసు తన చెవిని ముట్టి అతికించేసరికి యేసును పట్టుకోవాలా వద్దా అన్న సంశయంలో ఆగిపోయి ఆయన అక్కడే ఉండిపోయాడు. ప్రియులారా, ఇవన్నీ జరిగిన తర్వాత ప్రధాన యాజకుని ఇంటి నుంచి తెల్లవారుతున్నప్పుడు పొంతి పిలాతు, ఆ దినములలో యూదయ గవర్నర్గా ఉన్నటువంటి ఆ న్యాయాధిపతి దగ్గరికి పిలాతుని తీసుకెళ్లారు. ఎందుకంటే యూదులకు అధికారం లేదు సిలువ వేయడానికి లేదా చంపడానికి. కానీ యేసును చంపాలని మూకుమ్మడిగా నిర్ణయం చేసుకొని కలహబుద్ధి చేత పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. తెల్లవారలేదు ఇంకా పూర్తిగా. ఈ సంగతులు తెలుసుకున్న యూదా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను నిరపరాధ రక్తాన్ని అప్పగించానని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఆ 30 వెండి నాణ్యాలు వారి దగ్గర పడేశాడు. ఆ సంగతి ఏదో నువ్వు చేసుకో, మాకు సంబంధం ఏమీ లేదని చెప్పి వారు యూదాను బయటికి నెట్టేశారు. యూదా రాత్రికి రాత్రే వెళ్ళి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. అతడు నడిమికి ఆ కొమ్మ విరిగి పడిన కారణాన అతని పేగులు బయటికి వచ్చాయి. నడిమికి విరిగి పడిపోయి చనిపోయినటువంటి వాడిగా అయిపోయాడు. పిలాతు యొక్క మందిరములో ఇప్పుడు యేసు ప్రభు వారు ఉన్నారు. అధిపతి ఎదుట నిలిచాడు. అతని భార్య అతనికి ఉత్తరం పంపించింది, జాగ్రత్త, నీతిమంతుని జోలికి పోవద్దు, ఆ మనుష్యుని గురించి నేను ఈ పొద్దు కలగన్నాను అని చెప్పి పిలాతు భార్య సింహాసనం మీద పిలాతు ఉంటుండగానే అతనికి పంపించింది ఉత్తరం. యేసును పిలాతు అనేకమైన ప్రశ్నలు అడిగాడు. నువ్వెవరు? నిన్నెందుకు వీరు అప్పగించారు? యూదులకు రాజువా అని అడిగాడు. అవును అన్నట్టుగా యేసు ప్రభు వారు ఆయనకు సమాధానం చెప్తూ వచ్చాడు. అయితే యూదులు పట్టు విడవక ఆయనను శిక్షించాలని చూస్తున్నారు. పిలాతు అతన్ని ప్రశ్నించినప్పుడు అతనిలో ఏ నేరము కనబడలేదు. అప్పుడు ఆయన బయటికి వచ్చి అన్నాడు, ఇతని యందు నాకే నేరం కనబడలేదు, మరణానికి తగిన శిక్ష, మరణానికి ఇతడు పాత్రుడు కాడు, ఏ నేరం ఇతను చేయలేదని చెప్తే, అదేంటయ్యా, అతడు కైసరుకు పన్నిచ్చుట న్యాయం కాదని చెప్పాడు, ఆయన కైసరు రాజు కాదని ప్రకటన చేస్తున్నాడని చెప్పగానే ఈ గలిలయ మొదలుకొని యూదయ ప్రదేశాలంతటా అలాగే ప్రకటన చేస్తున్నాడు అన్నప్పుడు ఇతడు గలిలయుడా అని ప్రశ్నించాడు. అవును, ఇతడు గలిలయుడే అని తెలవగానే గలిలయ ప్రదేశం నా ఆధీనంలో లేదు, హేరోదు యొక్క ఆధీనంలో ఉంది, ఆయన అధికారంలో ఉంది.
కాబట్టి ఈయనను హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. హేరోదు ఆ సమయంలో యెరూషలేములోనే ఉన్నాడు. యేసును హేరోదు దగ్గరికి కూడా తీసుకెళ్లారు. హేరోదు ఒక్క అద్భుతం యేసు చేస్తే చూడాలని తలంచాడు, కానీ అతని ఆశ నెరవేరలేదు. హేరోదు దగ్గర యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మొదట బ్రతిమలాడుకున్నాడు, ఒక సూచక క్రియ చెయ్యి, ఒక అద్భుతం చేయి, నీ గురించి నేను విన్నాను అని. కానీ హేరోదును యేసు ప్రభు వారు లక్ష్య పెట్టలేదు. అప్పుడు అతని సైనికులతో ఆయన కూడా అపహసించి, ఈయన బలహీనుడు, ఈయన నేనేం చేయలేదని చెప్పి, ఈయనలో ఏ నేరము లేదని చెప్పి ప్రధాన యాజకులకు అప్పగించి మరలా పిలాతునొద్దకు పంపించాడు. ఇట్లు యేసు ప్రభు వారు 6 సార్లు న్యాయం కొరకై ఆయనకు తీర్పు తీర్చబడ్డానికి తిరుగుతూ వచ్చాడు. గప్పత అనే స్థలంలో ఆయనను కూర్చుండబెట్టారు. సరే, మీరు ఇంతగా కోరుతున్నారు కాబట్టి ఈయనను కొరడాలతో కొట్టించి నేను విడుదల చేస్తాను అని చెప్పాడు. పండుగలలో ఒక ఖైదీని విడుదల చేయుట కద్దు కదా. బరబ్బాను విడుదల చేయాలా, యేసును విడుదల చేయాలా అని అడిగాడు. బరబ్బా ఒక బందిపోటు దొంగ. అప్పుడే అతడు పట్టబడి చెరసాలలో వేయబడ్డాడు. ఇప్పుడు యూదులందరూ కూడా ఏకమై యేసుకు ఎలాగైనా మరణ శిక్ష విధించాలని చెప్పి మాకు బరబ్బానే విడుదల చేయమని కేకలు వేస్తూ వచ్చారు. ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి బరబ్బాను విడుదల చేయమని కేకలు వేసేటట్టుగా వారికి తెలియజేశారు. యూదులకేమాత్రం వివేకం లేదు. చెప్పుడు మాటలు ఆలకించి ఆ ప్రధాన యాజకుల మాటలు విని, పెద్దల మాటలు విని మాకు బరబ్బే కావాలని కేకలు వేశారు. ఆ కేకలే గెలిచేను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి యేసును ఏం చేయమంటారు? యేసును ఏం చేయమని మీరు కోరుతున్నారని అడగగా వారన్నారు, యేసును సిలువ వేయుము అని చెప్తూ మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయం, లూకాస్ రాసిన సువార్త 23వ అధ్యాయం 20-21 వచనాలు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడుతూ సిలువ వేయుము, సిలువ వేయుము అని అడగగా 3 సార్లు ప్రయత్నం చేశాడు విడుదల చేయాలని. ఎందుకు? ఇతడు ఏ దుష్కార్యం చేశాడు? ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీయు నాకు కనబడలేదు. వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి సిలువ వేయుమని అడగగా వారి కేకలే గెలిచేను అన్నాడు. చేసేది ఏమీ లేక పిలాతు తన చేతులు కడుక్కొని ప్రభువైన యేసు క్రీస్తుకు సిలువ వేయుము అని తాకీదు రాసి ఇంచుమించు 6 గంటల సమయం ఆయనను అప్పగిస్తూ వచ్చాడు. ఈ మాట మనకు యోహాను సువార్తలో కనబడుతూ ఉంటుంది. 6 గంటలకు ఆయన తాకీదు రాసి వారికి అప్పగించాడు. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము యోహాను రాసిన శుభవార్త 19వ అధ్యాయము 15వ వచనం చదవండి. సిలువ వేయుము అని కేకలు వేసిరి. మీ రాజును సిలువ వేయుదునా? కైసరు తప్ప మాకు వేరొక రాజు
మీరు 19వ అధ్యాయంలో గమనిస్తే అప్పుడు ఆ సమయం 6 గంటలు అవుతుంది అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఉదయం 6 గంటలకు 14వ వచనంలో రాయబడి ఉంది, ఆ దినం పస్కాను సిద్ధపరచు దినము, అప్పుడు ఉదయము 6 గంటలు కావచ్చేను అన్నాడు. అప్పుడు సిలువ వేయుము అని పిలాతు వారికి అప్పగించగా ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు సిలువ వేయుటకు తీసుకెళ్ళారు. అధికార మందిరంలోకి తీసుకెళ్ళారు. ఈడ్చుకుంటూ వెళ్ళారు. ఆయన బట్టల విప్పివేసి ఆయన అపహాస్యం చేశారు. యూదులకు రాజా అని వేరు వస్త్రాలు ఆయనకు తొలగించారు. రెల్లుతో కొట్టారు. తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చారు. రకరకాలుగా ఆయనను అపహాస్యం చేస్తూ ముసిగేసి కొడుతూ యేసు ప్రభువును సిలువకు అప్పగించారు. అక్కడ నుండి ఇక వీధులలో ఆయనను కొరడా దెబ్బల చేత కొడుతూ కపాలమనబడినటువంటి స్థలం వరకు కూడా ఆయనను తీసుకొచ్చారు. యేసు ప్రభు వారు ఆ భారమైన సిలువ మోస్తూ దాదాపుగా 4 సార్లు పడిపోతూ వచ్చాడు. సిలువ మోయలేనంత స్థితికి ఆయన వచ్చాడు. గొల్గొతా సమీపమవుతా ఉంది. సైనికులు ఆటలాడుతూ ఆయనను కొడుతూ అపహసిస్తూ వీధుల వెంబడి ఊరేగిస్తూ తీసుకొచ్చి వచ్చారు. అప్పటికే యేసుప్రభు యొక్క శరీరంలో రక్తమంతా నీరైపోయింది. రాత్రి నుంచి ఆయన ఒక చుక్క మంచినీరు కూడా తాగలేదు. ప్రధాన యాజకుల దగ్గర, ఇక్కడ పిలాతు దగ్గర, సైనికుల దగ్గర ఆయన అవమానాన్ని భరిస్తూ మనందరి పాపాల కొరకు మౌనంగా ఉండిపోయాడు. సిలువ సమీపమవుతా ఉందనగా కపాలమనబడిన స్థలం సమీపమవుతుంటుండగా ఎంత మాత్రం మోసే శక్తి లేక ఆయన నేలన పడిపోయాడు. అప్పుడు కురేనీయుడైన సీమోను, పల్లెటూరు నుంచి వస్తున్నవాడు, అలెగ్జాంద్రుకు రూపుకు తండ్రి అయిన ఆయన్ను పట్టుకొని ఆ సీమోనును బలవంతంగా యేసు ప్రభు యొక్క సిలువ మోయమని అతని మీద పెట్టారు. మొట్టమొదట సీమోను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రూపం చూసి అసహించుకున్నాడు. వాస్తవానికి శాపగ్రస్తులే ఆ సిలువ యొక్క శిక్షకు పాత్రులు. యేసు ఏ నేరం చేశాడో బందిపోటు దొంగలకు వేసే శిక్ష ఈయనకు వేశారని చెప్పి అనుకొని మోయడానికి ఇష్టం మరి వాళ్ళు చూపలేదు, ఆయన చూపలేదు. కానీ వారు బలవంతము చేసి ఆయన మీద సిలువను మోపారు. అప్పుడు కురేనీయుడైన సీమోను ఆయన సిలువను మోస్తూ కొంత దూరం సాగుతూ వచ్చాడు. యెరూషలేము కుమార్తెలు రొమ్ము కొట్టుకొనుచు ఏడవడం మొదలుపెట్టిన ఆ భారభరితమైన సిలువను మోస్తూ కూడా యేసయ్య అన్నాడు. గొప్ప సమూహం స్త్రీలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వారితో ఆయన అంటున్నాడు, లూకా శుభవార్త 23వ అధ్యాయము, లూకా శుభవార్త 23వ అధ్యాయము 27వ వచనం చదవండి. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఆ దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. ఆ యేసు వారి వైపు చూచి అన్నాడు, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, ఆ మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి అన్నాడు. వారిని ఆయన సముదాయిస్తూ ఆ సమయంలో కూడా వారికి ఓదార్పు మాటలు తెలియజేస్తూ వచ్చాడు. కురేనీయుడైన సీమోను సిలువను మోస్తూ గొల్గొతా దగ్గరికి తీసుకొచ్చాడు. సిలువ ఎప్పుడైతే గొల్గొతా దగ్గరికి వచ్చిందో సీమోనును సైనికులు నెట్టివేశారు. ఆయనతో మాట్లాడాలని ఆశపడినప్పటికీ కూడా సీమోనుకు అవకాశము లేకుండా అయిపోయింది. అయితే సిలువ మోసిన సీమోను ధన్యుడయ్యాడు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, యేసు ప్రభు మోసిన సిలువ ఆ దానికి అంటినటువంటి రక్తము కురేనీయుడైన సీమోను భుజం మీద పెట్టినప్పుడు
ఆ రక్తము ఆయన చర్మరంధ్రాల గుండా ఆయన శరీరంలోకి ప్రవేశించింది అని. అప్పుడు ఆయన హృదయంలో గొప్ప మార్పు కలిగింది. యేసు ఎవరో ఆయన దర్శించగలిగాడు. ఆయనే నిజమైన రక్షకుడు అని గుర్తించగలిగాడు. నిర్దోషికి అన్యాయమైన శిక్ష విధించారని ఆయన గుర్తించాడు. కానీ లాభం ఏముంది? అప్పటికే సీమోనును తోసేశారు. సిలువ వైపు, ఆ గొల్గొతా వైపు యేసు ప్రభుని తీసుకెళ్ళి సిలువ వేయడానికి సమస్తం సిద్ధపరుస్తూ వచ్చాడు. అది ప్రియులారా, సిలువకు ముందు ఇన్ని సంఘటనలు ఉన్నాయి. ఎంత గాయం యేసు ప్రభు వారు నొందారు. మనందరి పాప పరిహారం కొరికే ఆయన ఈ పని చేశారు. ఆ దినాన 2 దొంగలు కూడా సిలువలో వేలాడ వేయబడ్డానికి వచ్చారు. ఒకడు కుడివైపు, మరొకడు ఎడమ వైపున కూడా సిలువ వేయబడ్డారు. సిలువ 9 గంటలకల్లా వేశారు. అప్పటికి ఆ వీధిన వెళుతున్నవారు, ఆ మార్గాన వెళుతున్నవారు తలలూస్తూ యేసు ప్రభువును హేళన చేస్తూనే వచ్చారు. సిలువ మీద నుండి దిగి నిన్ను నీవు రక్షించుకో, నీవు దేవుని కుమారుడవని మేము నమ్ముతామని చెప్పి ప్రభువును అపహాస్యం చేస్తూ వచ్చారు. ఒక పాపి రక్షణ కొరకు, లేదా నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు ఆయన ఎంత బాధ వేదనను అనుభవించాడు. సుమయోను చెప్పినట్టుగా, మరియమ్మ నీ హృదయములోకి ఖడ్గము దూసుకొని పోవును అన్న మాటలు, ఆ ప్రవచన నెరవేర్పంతా ఇప్పుడు జరుగుతూ వచ్చింది. నిస్సహాయురాలైన తల్లి, ఆమె ఎదుటనే యేసును ఎంతో భయానకంగా హింసించారు. ఆయన రక్తమంతా యెరూషలేము వీధులలో చిమ్మించబడింది. కొరడా దెబ్బల చేత పిలాతు అధికార మందిరం ఆయన రక్తంతో నిండుకొని ఉన్నది. సామాన్య ప్రజలు, స్త్రీలు ఏమీ చెయ్యలేక దుఃఖిస్తూ ఆ సిలువను వెంబడిస్తూ గొల్గొతా వరకు చేరుకున్నారు. మిక్కిలి వేదన, భారం, బాధ ఆయన అనుభవిస్తూ వచ్చాడు. మీరు జీవాధిపతిని చంపితిరి అన్నాడు. ఆయనను నిరాకరించితిరి, తృణీకరించితిరి అధిపతి ఎదుట అని చెప్పి పేతురు ధైర్యముగా యూదులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాటి యూదులే కాదు, నేడు పాపములో ఉన్న ప్రతి మానవుడు ప్రభువును గాయపరుస్తున్నాడు, ప్రభువును ఆయాస పెడుతున్నాడు, ప్రభువును దుఃఖపెడుతున్నాడు. ఎంత భయానకమైన అన్యాయపు తీర్పు ఆయన పొందాడు. ఆయన గూర్చిన ప్రవచనాలన్నీ నెరవేర్చి మానవులకు రక్షణ ఇవ్వడానికి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అందుకే ఏ శుక్రవారానికి లేనటువంటి మంచి శుక్రవారం అనే పేరు ప్రవీణ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన శుక్రవారానికి కలిగింది. గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. యెషయా ప్రవచించినట్టుగా 53వ అధ్యాయము ఆయన తెలియజేసినట్టుగా మనందరి కొరకు ఆయన శిక్షను భరించాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం నుంచి సహాయం చేయండి. లేత ముక్కవలే, ఎండిన భూమిలో మొలిచిన ముక్కవలే, స్వరూపమైనను సొగసైనను లేదు, మనమతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఆయన తృణీకరింపబడ్డాడు, మనుషుల వలన విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగాను, ఆ వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడినవాడు, ఆ రోగాలను భరించాడు, వ్యసనాలను వహించాడు, దేవుడి వలన మొత్తబడిన వాడిగా, బాధింపబడిన వాడిగా మనమతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి
నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఎన్ని ప్రవచనాలు ఆయనలో నెరవేరుతూ వచ్చాయి. దౌర్జన్యము నొందాడు, నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు. అన్యాయపు తీర్పు పొందాడు. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడ్డాడు. ఇంత వేదన ప్రభు భరించాడు. ఎందుకంటే మన అందరినీ విమోచించడానికి. ఈనాడు ఎంతో తేలికగా యేసు ప్రభు వారి శిలువలో మరణించాడని చెప్తాం, కానీ మన పాప రోత స్వభావమే ఆయనకి మరణాన్ని విధించిందని గుర్తిస్తున్నామా? అధికారుల చేత పట్టబడి, ఈడవబడి, కొట్టబడి, పరమున ఉన్నటువంటి దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి త్యాగాన్ని చేశాడు. మరి ఆయన అంగీకరించకుండా, ఆయనకు తగిన విలువ ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆరాధించకుండా, మన జీవితాలు ఆయనకు ప్రతిష్ఠించకుండా ఎంతకాలం ఉంటాం? ఆయన ప్రజలను అడుగుతున్నాడు, లేదా లోకస్తులను అడుగుతున్నాడు, ఎంతకాలం ఎంతకాలం? కీర్తనల గ్రంథంలో అన్నాడు, ఎంతకాలం నా గౌరవాన్ని అవమానపరుస్తారు, ఎంతకాలం అబద్ధమైన దానిని ప్రేమిస్తారు, వ్యర్థమైన వాటి మీద మనసు నుంచుతారు అన్నారు. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2-3 వచనాలు చదవండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతికెదరు. సత్యదేవుణ్ణి, నిత్యదేవుణ్ణి, యథార్థమైన వంతుని కలుసుకున్నామా? యూదులు తెలుసుకోలేకపోయారు, సొంత ప్రజలే తృణీకరించారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారందరి కొరకు ప్రాణం పెట్టాడు. అంగీకరించిన వారందరికీ నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. వారే కాదు, మనకు కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆయన నమ్ముకున్న వారందరూ కూడా ధన్యులవుతా ఉన్నారు. కాబట్టి ఈ శుభ శుక్రవారం ఏదో జ్ఞాపకం చేసుకొని ఆచారంగా సిలువలో పలికిన 7 మాటలను ధ్యానించడమే కాదు, ఆయన బాధ, వేదన, పాపి రక్షణ కొరకై ఆయన పడిన శ్రమనంతటిని బట్టి విరిగి నలిగిన హృదయంతో మన జీవితాన్ని ఆయన ప్రతిష్ఠించుకోవాలి. రక్షణ లేకపోతే ఇదే అనుకూల సమయం. ప్రభుని కొరకు ప్రాణం పెట్టాడు. నేను పాపిని ప్రభు అనుకుంటే ఆయన రక్షిస్తాడు. ఒకవేళ రక్షించబడి ఉంటే రక్షణ లేని అనేకుల కొరకు ఆయన వలనే మనం భారం భరించాలి. పేతురు తర్వాత, జీవాధిపతిని మీరు చంపారు కానీ మరణ పాశములు ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనక ఆయన తిరిగి లేచాడు. అందుకు మేము సాక్షులము అని నిలవబడ్డాడు. యేసుప్రభు యొక్క భారం ఆయన భరించాడు. ఆయన సిలువనెత్తుకొని యేసుని వెంబడించిన వాడిగా చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు నేనెరగను అన్న పేతురే యేసుకు సాక్షిగా ఉన్నాడు. మనుషులు పట్టు జాలరిగా ఉన్నాడు. అనేక ఆత్మలను యేసు కొరకు సంపాదించాడు. మరి శుభ శుక్రవారం దినాన ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి మనం నడిపించాం. ఎంతమంది ఆత్మలకు ఆదరణగా ఉన్నాం, ప్రోత్సాహకరంగా ఉన్నాం. శుభ శుక్రవారం అంటే ఏదో ఆచారంగా ఆయన దగ్గర గడపడమే కాదు, అనుభవాలను పెంచుకోవడం. ప్రభువారు ఇచ్చినటువంటి మార్గంలో మనం నడుస్తూ ఆయన వైపు చూస్తూ ముందుకెళ్ళడం. మరి అటు అనుభవాన్ని పొందుతున్నామా? ఒక్కొక్క శ్రమ, వేదనను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుకు ప్రతిష్ఠించుకుందాం. 1 తక్కువ 39 కొరడా దెబ్బలు ఆయన వీపు మీద పడ్డాయి. ఒక్కొక్క కొరడా చెల్లుమంటుంటే ఆయన చర్మం బయటకు వచ్చేసింది. మిక్కిలి వేదన ప్రభు అనుభవించాడు. 3 మేకుల మీద ఉదయం 9 నుంచి రమారమి మధ్యాహ్నం 3 వరకు వేలాడుతూ వచ్చాడు. ఈ సిలువ త్యాగం ఎంత గొప్పది! ఈ విలువైన సిలువ మనకిచ్చాడు. ఆ సిలువను మనం మోస్తూ, శ్రమను మోస్తూ ప్రభువును గణపరుద్దాం, ప్రతిష్ఠించుకుందాం. అనేక ఆత్మల రక్షణ కొరకు భారం కలిగి ఉందాం.
ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.